హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ చూసారా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి శారీలో బ్లౌజ్ క్లాత్ చాలా తక్కువగా వచ్చినప్పుడు సింపుల్గా బ్లౌజ్ని ఈ విధంగా డిజైన్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది అంటే ఫిట్టింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా ఈ మెథడ్లో మనం బ్లౌజ్కి ఫినిషింగ్ ఇచ్చాము అంటే శారీ లుక్కే మారిపోతుంది అన్నమాట. శారీ కాస్ట్ తక్కువగా ఉన్నా కూడా మనం బ్లౌజ్ని ఇలా సింపుల్గా అలాగే ప్రొఫెషనల్ స్టైల్లో నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి శారీ కాస్ట్ తక్కువగా ఉన్న బ్లౌజ్ లుక్ అనేది గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట శారీకి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. అలాగే ఫ్రంట్ సైడ్ చూసారా, ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని, అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ నడుము దగ్గర కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని, నెక్స్ దగ్గర ఇలా పైపింగ్ని అయితే స్టిచ్ వేశాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ పార్ట్ చూసారా, బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఈ విధంగా రావాలన్నమాట. బ్లౌజ్ని ఇలా మనం నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని స్టిచ్ వేసాము అంటే ఫిట్టింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేయమంటున్నారని నేను స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇంత లెంతీగా ఉంది అని అనుకుంటారేమో, మీరు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారని నేను వీడియోని టోటల్గా షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సపోజ్ మీకు ఇంత లెంతీగా వీడియోస్ వద్దు అని అంటే కామెంట్స్లో చెప్పండి. ఇక నుంచి ఓన్లీ మెయిన్గా చూపిస్తూ వీడియోని అయితే షూట్ చేస్తాను. అంటే బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ అలాగే హ్యాండ్స్ పార్ట్ని సింపుల్గా నేను ఎక్కడెక్కడైతే మీకు ఇంపార్టెంటో అంతవరకు మాత్రమే షూట్ చేసి పోస్ట్ చేస్తాను. ఈ బ్లౌజ్ నేను 4 to 5 hours స్టిచ్ చేశాను, కానీ మీకు 50 minutesలో ఈ వీడియోని అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. చూసారా, బ్లౌజ్ని డిజైన్ చేశాక బ్లౌజ్ రైట్ సైడ్ మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. చూసారా, ఇదే ఫినిషింగ్ అంటే. ఓవర్లాక్ వేసేసి బ్లౌజ్ని స్టిచ్ చేయడం ఫినిషింగ్ కాదు ఫ్రెండ్స్. ఫినిషింగ్ అంటే మనం బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తున్నామో రాంగ్ సైడ్ కూడా అలాగే ఉండాలన్నమాట. ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. అలాగే పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఇన్విజిబుల్గా ఇంత నీట్గా రావాలన్నమాట. బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి ఎక్కడా గుచ్చుకోకూడదు. అలాగే ఇలా పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ప్రొఫెషనల్ స్టైల్లో నార్మల్ పాదంతో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి, అలాగే ఖర్చు కనిపించకుండా లోడింగ్ మెథడ్లో ఈ విధంగా డిజైనర్ బ్లౌజెస్కి పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు ఇలా మీ బ్లౌజెస్కి పైపింగ్ ఒక్కటే వేసుకున్నా చాలు, బ్లౌజ్ లుక్కే మారిపోతుంది అనమాట. సరే ఫ్రెండ్స్, ఇక్కడ పైపింగ్ అనేది ఒక సన్నని లైన్ లాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు ఇలా నేను చూపించే మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకోండి. మీరు కూడా చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజెస్ని స్టిచ్ వేసుకోగలుగుతారు. చూసారా, ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇలా ఈ శారీకి సింపుల్గా ఈ బ్లౌజ్ని అయితే ఇలా డిజైన్ చేశాను. శారీలో క్లాత్ చాలా తక్కువగా ఉన్నా కూడా నేను డిజైనర్ బ్లౌజ్ని సింపుల్గా తక్కువ క్లాత్లోనే గ్రాండ్ లుక్ వచ్చేలా డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఇలా నేను పైపింగ్ క్లాత్ని అయితే తీసుకున్నాను. ఇది హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ శారీకి ఈ క్లాత్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది, అందువల్ల 1 meter క్లాత్ అయితే తీసుకున్నాను. ఇక్కడ పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం 1.25 inches విడ్త్ ఉండేలా క్రాస్ పీస్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్గా 1.25 inches విడ్త్ ఉండాలి. ఈ స్కేల్ అయితే కరెక్ట్గా 1.25 inches విడ్త్ అనేది కరెక్ట్గా ఉందన్నమాట. అందుకోసం ఈ స్కేల్ని ఇలా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్స్ని అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ మన చేతి వీలును బట్టి కరెక్ట్గా క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా వీలైనంత క్రాస్ ఉండేలా క్రాస్ పీసెస్ని కరెక్ట్గా ప్రతి పీసు 1.25 inches మాత్రమే విడుతూ ఉండాలి. నేను 2 meters లేదా 2.5 meter వరకు నేను పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ దగ్గర ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయాలి. అలాగే వేస్ట్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. కాబట్టి 2 meters లేదా 2.5 meters అంటే 2.5 meter వరకు నేను క్రాస్ పీస్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇలా అన్ని క్రాస్ పీసెస్ని రెడీ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి క్రాస్ పీస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. ఈ క్రాస్ దగ్గర ఏమాత్రం మీరు స్ట్రైట్గా యాడ్ చేసుకున్నారు అంటే క్రాస్ పీస్కి సాగే నేచర్ ఉంటుంది. క్రాస్ పీస్ని క్రాస్గానే యాడ్ చేసుకుంటే మనం చేసిన జాయింట్ దగ్గర క్రాస్ వచ్చేసి పీస్ అనేది కరెక్ట్గా సాగుతుందన్నమాట. మనకి క్రాస్ పీస్
ఫస్ట్ నుంచి చివరి వరకు అంటే మనం వేసిన జాయింట్ దగ్గర కూడా సాగాలి అంటే ఖచ్చితంగా క్రాస్ పీస్ని ఇలా క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం జాయింట్ చేసుకున్న సైడు అంటే 2 సైడ్స్ ఎక్స్ట్రాగా క్లాత్ వస్తుంది చూసారా, ఆ క్లాత్ని ప్రతి జాయింట్ దగ్గర కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా అన్ని క్రాస్ పీసెస్ని జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్స్ దగ్గర వేస్ట్ క్లాత్ని చూసారా, ఆ క్లాత్ని 2 సైడ్స్కి కరెక్ట్గా వచ్చేలా నెయిల్తో రబ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పైపింగ్ క్లాత్ని రెడీ చేయడం కోసం నేను 12 నంబర్ పైపింగ్ థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కరెక్ట్గా నా మిషన్ ఫూట్ మిడిల్లో ఈ థ్రెడ్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. అందువల్ల నేను డబల్ ఫూట్తో అంటే నార్మల్ పాదంతో పైపింగ్ని స్టిచ్ వేసుకున్నా కూడా ఇక్కడ ఈ థ్రెడ్ అనేది మధ్యలో నలగదనమాట. ఇక్కడ మనకి కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి అని అంటే ఈ మిడిల్లో ఈ పైపింగ్ థ్రెడ్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన ఫూట్ మిడిల్లో గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ గ్యాప్లోకి కరెక్ట్గా మనం తీసుకునే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అయితే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ప్రెస్ అవ్వకుండా కరెక్ట్గా మనకి థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వస్తుందన్నమాట. సరే, ఇక్కడ ఇది క్రాస్ పీస్ కదా, క్రాస్ పీస్కి సాగే నేచర్ ఉంటుంది. అందువల్ల ఇలా పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ కొంచెం లాగినట్టుగా పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. మీరు ఫ్రంట్ సైడ్కైనా లాగండి, అంటే మనం ముందు సైడ్కైనా గట్టిగా లాగినట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలి. లేదా బ్యాక్ సైడ్కైనా ఈ పైపింగ్ థ్రెడ్ని ఇలా లాగినట్టుగా స్టిచ్ అనేది వేసాము అంటే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది చాలా నీట్గా అంటే సన్నగా రెడీ అవుతుంది. అలాగే ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ మెథడ్లో మీరు ఈ పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకోండి, అంటే ఈ పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోండి. ఇలా క్లాత్ని రెడీ చేసుకున్నాము అంటే మనం బ్లౌజ్కి స్టిచ్ చేశాక ఈ పైపింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుందన్నమాట. మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా ఇక్కడ 1/4 ఇంచి మాత్రమే ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఖర్చుని కరెక్ట్గా తీసుకోవాలి. 1/4 ఇంచి ఖర్చును మాత్రమే ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్విజిబుల్గా మనం పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ దగ్గర ఫస్ట్ అయితే పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ చేయడం కోసం ఈ లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ని ఇలా ఎగ్జాక్ట్గా 1/4 ఇంచి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. గమనించారా ఫ్రెండ్స్, ఇక్కడ నేను డబల్ ఫూట్తోనే నేను పైపింగ్ని అయితే స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ నా మిషన్ ఫూట్కి 12 నంబర్ పైపింగ్ థ్రెడ్ అనేది కరెక్ట్గా సూట్ అయిందనమాట. ఇలా మీ మిషన్కి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడం కోసం ఈ పైపింగ్ క్లాత్ని అంటే ఈ పైపింగ్ థ్రెడ్ని తీసుకుంటాం కదా, ఆ థ్రెడ్ని మిషన్ ఫూట్ మిడిల్లో ప్లేస్ చేసుకుంటే ఫ్రీగా మూవ్ అవ్వాలి. అంటే మనం తీసుకున్న థ్రెడ్ అలా మూవ్ అయింది అని అంటే మీకు కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది అని అర్థం అనమాట. అంటే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది కరెక్ట్గా మీ మిషన్ ఫూట్కి సెట్ అవుతుంది అని. ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో అసలు నార్మల్ పాదంతో పైపింగ్ని ఇన్విజిబుల్గా ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. లేదా మన ఛానల్లో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ప్రొఫెషనల్ స్టైల్లో ఎలా స్టిచ్ వేసుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా నీట్గా బిగినర్స్ కూడా నార్మల్ పాదంతో ప్రొఫెషనల్గా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవచ్చు అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ నెక్ దగ్గర క్రాస్ ఉంటుంది కాబట్టి అస్సలు లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. అలాగే ఈ నెక్స్ దగ్గర మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఇలా మనం లైన్స్ని డ్రా చేసుకున్నాము అంటే మనకి లెఫ్ట్ రైట్ ఈ ఫ్రంట్ పార్ట్స్ అనేది అంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా, అందువల్ల ఫ్రీగా ఇలా మనం స్టిచ్ అనేది వేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ దగ్గర పైపింగ్ని రెడీ చేశాక ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి సెకండ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్కి కూడా మనం పైపింగ్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ సెకండ్ క్లాత్కి కూడా పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు మనకి ఎదురుగా కరెక్ట్గా రావడం కోసం ఇలా మార్కర్తో మార్క్ చేసుకున్నాము అంటే ఈ క్లాత్ కూడా మనకి లెఫ్ట్ రైట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట, మనకి కన్ఫ్యూజన్ లేకుండా. ఇలా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని ఇక్కడ 1/4 ఇంచు కంటే ఒక్క పాయింట్ ఎక్కువ అంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా క్రాస్ ఉంటుంది కాబట్టి
కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ రైట్ సైడు మనం ముందుగా ఇలా పైపింగ్ని రెడీ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్కి, ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేసుకున్నాము అంటే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి నీట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ కార్నర్లో ఫూట్ని పైకి క్రిందికి మూవ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా ఇలా ఇక్కడ మనకి క్రాస్ ఉంటుంది కాబట్టి లాగినట్టుగా స్టిచ్ అనేది వేయకూడదు అనమాట. ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఈ టర్నింగ్స్లో ఖచ్చితంగా టక్స్ని ఇవ్వాలి. ఇక్కడ టక్స్ ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలన్నమాట. ఈ విధంగా మనం టక్స్ ఇచ్చాము అంటే మనం రైట్ సైడ్కి క్లాత్ని టర్న్ చేసినప్పుడు నెక్ దగ్గర పట్టినట్టు లేకుండా ఫ్రీగా మూవ్ అవుతుందన్నమాట. ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు కేర్ఫుల్గా టక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే రైట్ సైడ్కి అంటే మనం వేసిన స్టిచ్ దగ్గరికి టక్స్ ఇచ్చాము అంటే రైట్ సైడ్ దగ్గర క్లాత్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. కాబట్టి కేర్ఫుల్గా టక్స్ని ఇవ్వండి బిగినర్స్ అయితే. నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ కాటన్ క్లాత్ కదా లైనింగ్ అనేది ఇలా నెయిల్తో ఇలా రబ్ చేసుకున్నాము అంటే రైట్ సైడ్కి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం టైం అయితే స్పెండ్ చేయాల్సిందే ఫ్రెండ్స్. ఇంత నీట్గా మనకి ఫినిషింగ్ రావాలి అంటే మనం ఎంత ఇలా టైం స్పెండ్ చేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ అంత నీట్గా ఉంటుందన్నమాట. ఇలా నెయిల్తో రబ్ చేయడం వలన ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది వస్తుందన్నమాట. లేకపోతే క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువగా వచ్చేసి పైపింగ్ పై వైపుకి ఈ ఒరిజినల్ క్లాత్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. బోటిక్స్లో ఇంత నీట్గా ఫినిషింగ్ ఇస్తారు కాబట్టే బ్లౌజ్ కాస్ట్ కూడా ఎక్కువ తీసుకుంటారనమాట. అందుకే మాస్టర్స్ ఇచ్చే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అని చెప్పి బ్లౌజెస్ కూడా మనీ కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. అలాగే క్లయింట్స్ కూడా చాలా హ్యాపీగా మనీ వాళ్ళకి ఇస్తారనమాట. ఎందుకంటే ఫినిషింగ్ ఇంత నీట్గా ఇస్తారు కాబట్టి. చూసారా ఇంత నీట్గా మనం ఎందుకు ఇవ్వలేం ఫినిషింగ్. కాబట్టి ఇలా మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇలా మీరు అలవాటు చేసుకున్నారు అంటే లైఫ్లో మీ ఫినిషింగ్ అనేది మీ దగ్గర నుంచి వెళ్ళదనమాట. నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున డాట్స్ను కూడా స్టిచ్ వేసాను. ఇక్కడ డాట్స్ని ఎందుకు స్టిచ్ చేశాను అంటే పై వైపున ఇక్కడ డిజైన్ వస్తుంది కదా, డిజైన్ క్రింది వైపున ఎగ్జాక్ట్గా ఈ డాట్ వస్తుంది అనమాట. అందువల్ల డాట్ అయితే స్టిచ్ వేసాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎలా అయితే స్టిచ్ వేసామో ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్ ఈ వీడియో చూస్తూ మీరు ఈజీగా ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఫ్రంట్ నెక్ను కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మన ఫ్రెండ్స్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకోసం బిగినర్స్ కూడా ఈ వీడియో చూస్తూ చాలా ఈజీగా మీరు నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని స్టిచ్ వేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ క్లిప్స్ని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ను కూడా ఎగ్జాక్ట్గా ఈ లైనింగ్ దగ్గర ఇలా మనం నెయిల్తో రబ్ చేసుకున్నాము అంటే రాంగ్ సైడ్కి ఈ లైనింగ్ క్లాత్ నీట్గా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఒరిజినల్ క్లాత్ కూడా రైట్ సైడ్కి ఇలా నీట్గా వస్తుందన్నమాట. నెయిల్తో ఖచ్చితంగా ఈ విధంగా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకుంటే చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. మనం స్టిచ్ వేయకుండానే ఇంత నీట్గా ఫినిషింగ్ రావాలి అంటే ఖచ్చితంగా మనం నెయిల్స్తో ఈ విధంగా రబ్ చేసుకోవాలన్నమాట. టైలర్స్కి మనకి ఖచ్చితంగా నెయిల్స్ ఉండాలి ఫ్రెండ్స్. నెయిల్స్ ఉంటేనే మనకి ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఫ్రంట్ పార్ట్లో ఇలా ఇన్విజిబుల్గా నేను పైపింగ్ని స్టిచ్ వేసి నెక్ దగ్గర కూడా ఒక క్లాత్ అంటే ఫ్రంట్ సైడ్ ఒక క్లాత్ని రెడీ చేశాను. సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూసారా ఎగ్జాక్ట్గా ఇక్కడ సెకండ్ క్లాత్ రైట్ సైడ్ మనం ముందుగా రెడీ చేసుకున్న అంటే పైపింగ్ స్టిచ్ వేసాం కదా, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనం పైపింగ్ని స్టిచ్ వేశాక ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలన్నమాట. ఏ మాత్రం పైపింగ్ పైన స్టిచ్ వచ్చింది అని అంటే మనకి పైపింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి. ఈ ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది కదా, ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలన్నమాట. ఈ టర్నింగ్స్లో కొంచెం టక్స్ని ఇచ్చాము అంటే రైట్ సైడ్కి ఈజీగా ఈ కార్నర్లో ఇలా తిరుగుతుంది అనమాట. చూసారా ఇలా. నెక్స్ట్ నెయిల్తో నీట్గా రబ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా రబ్ చేసుకుంటే మనకి రైట్ సైడ్కి ఈ క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒరిజినల్ క్లాత్ కానీ లైనింగ్ క్లాత్ కానీ
నెక్స్ట్ పై వైపున ఇలా నీట్గా స్టిచ్ వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి ఎలా యాడ్ చేసుకోవాలి అనేది మాత్రం నేను యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఇలా ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని రెడీ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్లో ఒక క్లాత్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసేటప్పుడు లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ కానీ ఎలాంటి బ్లౌజెస్కైనా నా మెథడ్లో మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే గమ్తో మాత్రం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్. గమ్తో మీరు యాడ్ చేశారు అంటే ఫినిషింగ్ నీట్గా రాదు. అలాగే ఆ గమ్ని యాడ్ చేస్తారు కదా, అంటే అంటిస్తారు కదా, ఆ ప్లేస్లో మిషన్ ఫూట్కి గమ్ అనేది టచ్ అయ్యి మిషన్ నీడిల్ అనేది ప్రాబ్లం వస్తుంది. అలాగే మనకి స్టిచ్ కూడా నీట్గా రాదనమాట. అందువల్ల మీరు లైనింగ్ని గమ్తో మాత్రం యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఎగ్జాక్ట్గా మనం ఇలా 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చున్నాం కదా, అదే ఖర్చుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ సెకండ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ మార్క్ చేసుకున్న ఈ క్లాత్ పైననే ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మనం ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసాం కదా 1/2 ఇంచ్ ఖర్చుని, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. బిగినర్స్ మీరు ఒక్క విషయాన్ని గమనించండి, మీరు బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు స్టిచ్చింగ్లో తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది టైట్ అవ్వడం, లూజ్ అవ్వడం అలాంటివి ఉండవన్నమాట. ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నారు అంటే బ్లౌజ్ చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, ఇక్కడ మనం కప్ని ప్లేస్ చేయకపోయినా కూడా రౌండ్ షేప్లో ఎంత నీట్గా వచ్చిందో గమనించారా ఫ్రెండ్స్. ఇక్కడ నేను ప్యాడ్ని ప్లేస్ చేయలేదు, కానీ ఈ ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. ఇలా రావాలన్నమాట. మనం ఈ మెథడ్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా మీకు కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి కర్వ్స్ని, అలాగే బ్యాక్ నెక్ దగ్గర కర్వ్స్ని మనం డిజైన్ చేయాలంటే ఖచ్చితంగా పేపర్ క్యాన్వాస్తో అయితే ఇలా రెడీ చేసుకోవాలి. ఇక్కడ పేపర్ క్యాన్వాస్ ఇక్కడ హ్యాండ్స్కి ఎలా అయితే తీసుకున్నాను, బ్యాక్ నెక్ దగ్గర మోడల్కి కూడా ఎగ్జాక్ట్గా సేమ్ అదే విధంగా పేపర్ క్యాన్వాస్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ వెడల్పు 2 ఇంచులు తీసుకున్నాను. పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో సేమ్ అదే పొడవుతో తీసుకున్నాను ఖర్చుతో సహా. అలాగే బ్యాక్ పార్ట్లో మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఖర్చుతో సహా మనకి 15.5 ఇంచెస్ కదా, నేను ఇంచుమించు 16 ఇంచుల వరకు పొడవు అయితే తీసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్గా క్రింది వైపున ఒక 1/2 ఇంచ్కి స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్లోనే కర్వ్స్ని అయితే డిజైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కర్వ్స్ని కరెక్ట్గా 1/2 ఇంచ్కి వచ్చేలా డిజైన్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ స్లీవ్స్ పార్ట్ మిడిల్లో ఇలా నేను కర్వ్స్ని అయితే డిజైన్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కర్వ్స్ని ఇలా డిజైన్ చేయడం కోసం ఇలా ఈ క్యాప్ని అయితే తీసుకున్నాను. ఈ క్యాప్ మిడిల్లో గ్యాప్ వచ్చేసి 1.25 ఇంచెస్ అంటే 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా నేను ఈ క్యాప్ని అయితే తీసుకున్నాను అనమాట. మీకు 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్కి మీకు ఇలా కర్వ్స్ కావాలి అని అంటే ఈ క్యాప్ అంటే మనకి ఇంట్లో ఏదైనా బాటిల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న డబ్బాలు కానీ, వాటి క్యాప్స్ని తీసుకున్నారు అంటే మనకి ఎంత విడ్త్తో ఈ కర్వ్స్ కావాలో అలా రెడీ అవుతాయి అన్నమాట. నేనైతే 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా ఈ క్యాప్ని అయితే తీసుకున్నాను. ఇలా నేను ఈ 3 పేపర్ క్యాన్వాస్కి ఇలా కర్వ్స్ని అయితే డిజైన్ చేశాను అనమాట. ఎగ్జాక్ట్గా మీకు 1/2 ఇంచ్కి కావాలంటే 1/2 ఇంచ్కి డిజైన్ చేసుకోండి, 3/4 ఇంచ్ కావాలంటే 3/4 ఇంచ్కి తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్కి చిన్న చిన్న కర్వ్స్ని అయితే డిజైన్ చేశాను. చూసారా, ఇలా ఒక క్లాత్కి రెడీ చేశాను కదా. చూసారా, ఇక్కడ పొడవు వచ్చేసి 16 ఇంచుల వరకు తీసుకున్నాను, వెడల్పు 2 ఇంచెస్కి తీసుకున్నాను. ఇలా ఈ 3 క్యాన్వాస్ పేపర్స్ని అయితే రెడీ చేసుకున్నాను. 2 పేపర్స్ వచ్చేసి స్లీవ్స్ పార్ట్కి, ఒక పేపర్ బ్యాక్ సైడ్ నెక్ దగ్గర అనమాట. నెక్స్ట్ నేను పోట్లీ బటన్స్ని కూడా రెడీ చేశాను ఫ్రెండ్స్. కర్వ్స్ ఆర్ కట్ వర్క్ని స్టిచ్ చేయడం కోసం మిడిల్లో ఒక లూజ్ స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి ఈ కర్వ్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. లేదా పిన్స్నైనా సెట్ చేసుకోండి, లేదా ఇలా లూజ్ స్టిచ్నైనా వేసుకోండి. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నది బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ చేయడం కోసం. ఇక్కడ ఈ కర్వ్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా నేను మార్క్ చేశాను చూసారా ఫ్రెండ్స్, ఇలా ఆ మార్కింగ్ పైననే స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం షేప్ అవుట్ అవ్వకూడదు అనమాట.
ఇక్కడ ఈ రౌండ్ షేప్ అనేది ఎంత నీట్గా మీరు స్టిచ్ చేస్తారో ఈ కర్వ్స్ అనేది చాలా నీట్గా రెడీ అవుతాయి అన్నమాట. కొంచెం స్లోగా మనకి ఫాస్ట్గా బ్లౌజ్ అయిపోవాలి అని మాత్రం స్టిచ్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు ఎంత స్లోగా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అంత నీట్గా వస్తుంది అని అనుకుంటే స్లోగానే స్టిచ్ చేయండి, తొందర ఏమీ లేదు. మనకి బ్లౌజ్ నీట్ ఫినిషింగ్తో రెడీ అవ్వాలి, అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు లుక్ చాలా బాగుండాలి. కాబట్టి మనకి ఇలాంటి కర్వ్స్ డిజైన్ని స్టిచ్ వేసేటప్పుడు కొంచెం టైం స్పెండ్ చేసి ఈ విధంగా మనం బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ లుక్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఈ కర్వ్స్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కరెక్ట్గా నేను మార్కింగ్ చేసుకున్న ఆ మార్కింగ్ పైననే స్టిచ్ రావాలి. చూసారా, ఇలా నేను బ్యాక్ నెక్ డిజైన్కి డిజైన్ చేశాను కదా, సేమ్ అదే విధంగా ఈ స్లీవ్స్ పార్ట్ రైట్ సైడ్ మనం ముందుగా పేపర్ క్యాన్వాస్ని రెడీ చేశాను కదా, ఈ క్యాన్వాస్కి అంటే ఈ క్యాన్వాస్ని ఇక్కడ ఈ లైనింగ్కి యాడ్ చేశాను. అంటే మనకి ఈ క్యాన్వాస్కి ఒక సైడు షైనింగ్గా ఉంటుంది, ఒక సైడు స్మూత్గా ఉంటుంది. షైనింగ్ ఉన్న సైడు ఇలా నీట్గా ఐరన్ చేసామంటే ఈ లైనింగ్ క్లాత్కి స్టిక్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, ఇలా నీట్గా నేను పోట్లీ బటన్స్ని కూడా రెడీ చేశాను. ఇలా ఈ స్లీవ్స్ పార్ట్ క్రింది వైపున నీట్గా ఇక్కడ కర్వ్స్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ అనేది వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక పావించి కంటే ఒక పాయింట్ తక్కువ పర్వాలేదు, ఖర్చు మాత్రం ఎక్కువ ఉండకూడదు అనమాట. ఖర్చు ఎక్కువగా ఉంది అని అంటే మనకి ఈ కర్వ్స్ డిజైన్ అనేది కరెక్ట్గా రైట్ సైడ్కి టర్న్ అవ్వదు, లాగినట్టుగా వస్తుందన్నమాట. అందువల్ల ఇక్కడ చాలా కొంచెం ఖర్చు మాత్రమే ఉండాలి. ఎక్కువ ఖర్చు ఉంది అని అంటే మనకి రైట్ సైడ్కి టర్న్ చేసినప్పుడు ఈ కట్ వర్క్ మిడిల్లో గ్యాప్ ఉంది చూసారా, వి షేప్లో అక్కడ పట్టినట్టుగా వస్తుందన్నమాట. అందువల్ల కొంచెం గ్యాప్ ఉండేలా ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిడిల్లో ఖచ్చితంగా టక్స్ని ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ టక్స్ని ఇస్తేనే రైట్ సైడ్కి నీట్గా టర్న్ అవుతుందన్నమాట. చూసారా, ఇక్కడ నీట్గా ఇలా టక్స్ని ఇవ్వాలి. అలాగే ఈ కార్నర్స్లో ఎక్కువ క్లాత్ అనేది ఉండకూడదు అనమాట. ఏ మాత్రం క్లాత్ ఎక్కువగా ఉంది అని అంటే మనకి రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసినప్పుడు ఈ కర్వ్ షేప్ అనేది నీట్గా రాదనమాట. చూసారా, ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత నీట్గా మనం ఐరన్ చేసుకున్నాము అంటే హ్యాండ్స్ పార్ట్కి ఈ కట్ వర్క్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. సేమ్ అదే విధంగా నేను ఆల్రెడీ బ్యాక్ సైడ్ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ని కూడా స్టిచ్ వేసాను. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకొని రైట్ సైడ్కి టర్న్ చేసుకొని పోట్లీ బటన్స్ని అయితే స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా స్లీవ్స్ పార్ట్ రెడీ అయ్యాక చూసారా, లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా వచ్చాయి అంటే స్లీవ్స్ పార్ట్ని మనం కరెక్ట్గా స్టిచ్ చేసాము అని అర్థం అనమాట. చూసారా, ఇక్కడ ఈ కర్వ్స్ ప్యాటర్న్ అనేది 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా రెడీ చేశాను. మీరు 1.5 ఇంచ్ కానీ 1.35 ఇంచెస్ కానీ విడ్త్ ఉండేలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా నేను స్లీవ్స్ పార్ట్ని రెడీ చేశాను కదా. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఈ డిజైన్ని రెడీ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఇలా కర్వ్స్ని డిజైన్ చేశాక ఒక సైడు ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా రెడీ చేశాను. అలాగే ఇక్కడ ఈ థర్మోకోల్ బాల్ని మిడిల్లో ప్లేస్ చేసుకొని ఈ విధంగా నేను పోట్లీ బాల్స్ని అయితే రెడీ చేశాను. ఆల్రెడీ ముందు వీడియోస్లో ఒక సిస్టర్ అడిగారు, మీరు పోట్లీ బటన్స్ని థర్మోకోల్ బాల్తోనే రెడీ చేశారా అని. అవునండి, నేను థర్మోకోల్ బాల్తోనే ఈ పోట్లీ బాల్స్ని అయితే రెడీ చేశాను అనమాట, పోట్లీ బటన్స్ని. నెక్స్ట్ ఈ క్రింది వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఈ 1/2 ఇంచ్ని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసి కూడా రెడీ చేసుకోవచ్చు. మనకి ఖర్చు కనిపించకూడదు అని అంటే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి మిడిల్లో ఈ పోట్లీ బటన్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి ఖర్చు కనిపించకూడదు, మనకి బ్లౌజ్ పైన వస్తుంది అని అంటే. కానీ ఇక్కడ పోట్లీ బటన్ వేస్ట్ అనేది బ్లౌజ్కి అలాగే మనం డిజైన్ చేసే ఈ క్లాత్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి ఈజీగా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే ఈ పోట్లీ బటన్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఈ క్లాత్ని లోపలికి ప్లేస్ చేసి మిడిల్లో పోట్లీ బటన్ని ప్లేస్ చేసాము అంటే మనకి ఈ పోట్లీ బటన్ వేస్ట్ అనేది మిడిల్లో ఉండడం వలన కొంచెం ఎగుడు దిగుడుగా వస్తుంది. మనకి నీట్గా ఈ పోట్లీ బటన్ రావాలి అని అంటే ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని పై వైపున మాత్రం ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చాను. ఎందుకంటే పై వైపున మనం స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ అటాచ్ చేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేస్తే 1/2 ఇంచ్ షోల్డర్ స్టిచ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి క్రింది వైపున ఇంచుమించుగా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా పోట్లీ బటన్స్ని ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే స్టిచ్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసేటప్పుడు సింగిల్ ఫుట్తోనే ప్లేస్ చేసి స్టిచ్ వేయాలని ఏమీ లేదు ఫ్రెండ్స్. డబల్ ఫుట్తో అయినా మనం ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవచ్చు. పోట్లీ బటన్ వేస్ట్ అనేది కొంచెం ఎత్తుగా ఉంటుంది కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు
కొంచెం కష్టంగా ఉంటుంది, ఏమీ కాదు, స్టిచ్ వేసేసుకోవచ్చు అనమాట. క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత మనకి ఈ బ్యాక్ పార్ట్ పైన ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనకి ఇక్కడ ఈ పోట్లీ బటన్ పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ పోట్లీ బటన్ వేస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం స్టిచ్ వేసేటప్పుడు ఇలా మెల్లగా ఈ పోట్లీ బటన్ చివరికి స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. అలాగే క్రింది వైపున క్లాత్ అనేది కొంచెం లాగినట్టుగా వస్తుంది, అందువల్ల గట్టిగా ప్రెస్ చేస్తూ స్టిచ్ వేయకూడదు. ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ బటన్ దగ్గర మాత్రం ఇలా నెయిల్తో ప్రెస్ చేసుకుంటూ నెయిల్ సపోర్ట్తో ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మనం ఇలా క్లాత్ని నీట్గా ప్లేస్ చేసుకుంటూ ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవుతుంది అని అనిపిస్తే పిన్స్ని సెట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ కర్వ్స్ డిజైన్ని క్రింది వైపున ఒక 4 కర్వ్స్ని స్టిచ్ వేసుకొని పై వైపున కర్వ్స్ ఉన్నాయి కదా, ఆ కర్వ్స్ని స్టిచ్ వేయలేము కాబట్టి బ్యాక్ సైడ్ నైస్గా హెమ్మింగ్ వేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. చూసారా, ఇలా బ్యాక్ నెక్ డిజైన్ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. ఇలా ఈ బ్యాక్ నెక్ డిజైన్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఇలా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ క్రింది వైపున ఇన్విజిబుల్గా నేను థ్రెడ్ పైపింగ్ని బ్యాక్ సైడ్ వేస్ట్ దగ్గర అంటే నడుం దగ్గర కూడా స్టిచ్ వేస్తున్నాను. ఎగ్జాక్ట్గా మనం కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ పైపింగ్ క్లాత్ను కానీ అలాగే ఈ క్రింది వైపున ఈ బ్యాక్ నెక్ క్రింది వైపున క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదనమాట. ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఈ నడుం దగ్గర ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఈ మెథడ్లో స్టిచ్ వేసుకున్నాము అంటే ఖర్చు అనేది కనిపించదు, అలాగే నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది అనమాట. నెక్స్ట్ పై వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. మనకి ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఎంత లాంగ్ అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా అంత క్లాత్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఇలా కట్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను కాబట్టి స్ట్రైట్గానే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకోవాలి ఫస్ట్. అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్లాత్ మనకి సరిపోతుందా లేదా అనిపిస్తే ఇంకొక క్లాత్ని కూడా అంటే ఇంకొక పీస్ని కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా మనం స్ట్రైట్ పీస్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఈ నడుం బెల్ట్ని రెడీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ జాయింట్స్ దగ్గర ఈ క్లాత్ని 2 సైడ్స్కి ఈక్వల్గా ఉండేలా ఇలా నెయిల్తో రబ్ చేసుకొని ఇలా ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మనం హెమ్మింగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే ఫోల్డ్ చేసిన సైడు మనం హెమ్మింగ్ వేసుకుంటాం అన్నమాట. ఇలా మనం 2 ఇంచెస్కి పీస్ని రెడీ చేసుకున్నాం కదా, మనం స్టిచ్ చేశాక ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాక 1.75 ఇంచెస్కి ఈ స్ట్రైట్ పీస్ అనేది రెడీ అవుతుంది. మనం క్రింది వైపున ఫస్ట్ పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసాం కదా, ఎగ్జాక్ట్గా ఈ మిడిల్లో డాట్స్ ఉన్న దగ్గర ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలాగే ఈ డాట్స్ దగ్గర మాత్రం ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ టర్న్ చేసి హెమ్మింగ్ వేసేటప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట హెమ్మింగ్ వేయడానికి. నెక్స్ట్ ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా నెయిల్తో రబ్ చేసుకున్న తర్వాత పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా పై వైపున ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్ క్లాత్ పైన ఏ మాత్రం స్టిచ్ వేయకూడదు, ఓన్లీ ఈ నడుము బెల్ట్ పైన మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ బెల్ట్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది, పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది. ఇక్కడ ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఈ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, ఖర్చు లోపలికి. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఈ పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా ఉంటుంది, అలాగే ఖర్చు అసలు కనిపించదు. ప్రొఫెషనల్ స్టైల్లో బ్లౌజ్ అనేది రెడీ అవుతుందన్నమాట. చూసారా ఎంత నీట్గా ఉందో, బ్లౌజ్ లుక్కే మారిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ మెథడ్లో మీరు కూడా పైపింగ్ని స్టిచ్ వేసుకోండి, ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచ్ విడ్త్ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను, 1 ఇంచ్కి ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. కాజా బెల్ట్ కోసం 4 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఫోల్డ్ చేసి మిడిల్లో నేను కాటన్ పీస్ని ప్లేస్ చేసి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని నెయిల్తో ఇలా రబ్ చేసుకొని పై వైపున పైపింగ్ని స్టిచ్ వేసాం కాబట్టి లోపలికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట. పై వైపున ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసాం కాబట్టి ఇలా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే కాజా బెల్ట్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుందన్నమాట. చూసారా, ఇలా ఫస్ట్ లోపలికి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మనం
ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఈ కాజా బెల్ట్ అనేది 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ, అలాగే 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ వెడల్పు ఉండేలా ఈ కాజా బెల్ట్ని అయితే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున నడుం బెల్ట్, నెక్స్ట్ ఇక్కడ ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడు, ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే పై వైపున ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసాం కాబట్టి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. క్రింది వైపున ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేస్తాం, అంటే బ్యాక్ పార్ట్లో ఎలా అయితే స్టిచ్ వేస్తామో సేమ్ అదే మెథడ్లో ఫ్రంట్ పార్ట్లో కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ సైడ్ మనం పైపింగ్ని ఎలా అయితే స్టిచ్ వేసామో సేమ్ అదే మెథడ్లో ఫ్రంట్ సైడ్ కూడా క్రింది వైపున వేస్ట్ దగ్గర ఇన్విజిబుల్గా పైపింగ్ లుక్ వచ్చేలా స్టిచ్ వేస్తాను అనమాట. క్రింది వైపున క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున మనం ఇన్విజిబుల్గా పైపింగ్ స్టిచ్ వేసే ముందు ఒకసారి ఈ 2 ఫ్రంట్ పార్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పైపింగ్ని క్రింది వైపున మనం 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్లో ఎలా అయితే స్ట్రెయిట్ పీస్తో పై వైపున స్టిచ్ వేసామో అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో మిడిల్లో మనం స్టిచ్ చేసాం కదా, ఆ ప్లేస్లో మాత్రం ఎగ్జాక్ట్గా చూసారా ఇలా హైట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ మిడిల్లో ప్రిన్సెస్ కట్ షేప్ ఉన్న దగ్గర మాత్రం మామూలుగా మనం బ్యాక్ సైడ్ డాట్ దగ్గర ఎలా అయితే వేస్ట్ బెల్ట్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసామో సేమ్ అదే విధంగా ఈ ప్రిన్సెస్ కట్ ఈ టర్నింగ్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గర మాత్రం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ ఎలా అయితే మనం వేస్ట్ బెల్ట్ని రెడీ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇలా మనం వేస్ట్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ ఉన్న దగ్గర మాత్రం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ సైడ్ ఒక 1 ఇంచ్ అలాగే సెకండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఒక 1 ఇంచ్ క్లాత్ని లీవ్ చేసేసి ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలన్నమాట. ఏ మాత్రం కొంచెం అటు ఇటు వెళ్ళింది అని అంటే పైపింగ్ ఫినిషింగ్ అనేది పోతుందన్నమాట. ఈ పైపింగ్ నీట్గా రైట్ సైడ్కి రావాలి అంటే ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది రావాలన్నమాట. చూసారా ఇలా నెక్స్ట్ ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి. ఈ క్లాత్ పైన పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ వేస్ట్ బెల్ట్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుందన్నమాట. చూసారా ఇలా నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని ఇలా టర్న్ చేసుకొని రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసి పై వైపున ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. స్టిచ్ వేయడం వలన మనం హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక క్లాత్కి రెడీ చేసాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ కూడా స్టిచ్ వేసుకోవాలన్నమాట. 2 ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక చూసారా ఇలా హైట్ వైజ్ చెక్ చేసుకోవాలి. చూసారా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎంత నీట్గా రెడీ అయిందో. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ రెడీ అయ్యాయి కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ నడుము లూజ్ అంటే వేస్ట్ లూజ్ అనేది 34 ఇంచులు కదా, 4వ భాగం 8.5 ఇంచెస్ అనమాట. ఎగ్జాక్ట్గా ఇక్కడ కాజా బెల్ట్ని లీవ్ చేసేసి 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్స్ 2 ప్లేసెస్లో అంటే ఇక్కడ కాజా బెల్ట్ లీవ్ చేసేసి మార్క్ చేసుకోవాలి. అలాగే హుక్స్ బెల్ట్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా 8.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. అలాగే బ్యాక్ పార్ట్లో కూడా ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 8.5 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మనకి నడుము లూజ్ 34 ఇంచులకి రెడీ అవ్వాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్క్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. చూసారా ఇలా 8.5 ఇంచెస్కి ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డింగ్ మీద మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ షోల్డర్ ఈ ఫ్రంట్ సైడ్ షోల్డర్ ఒకే విధంగా ఉండేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ని యాడ్ చేసేటప్పుడు
2 సైడ్స్ షోల్డర్ అనేది ఒక స్ట్రెయిట్ లైన్ లాగా రావాలి. చూసారా ఇలా. అలాగే షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు 2 స్టిచ్చెస్తో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంది అని అంటే ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. అంటే ఈ సెకండ్ సైడ్ అంటే మనం హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేస్తాం కదా, అటు సైడ్ ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ షోల్డర్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత చూసారా ఇక్కడ పైపింగ్ ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ లాగా ఇలా నీట్గా రావాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి యాడ్ చేసేటప్పుడు షోల్డర్ స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ పైననే ఈ టక్స్ ప్లేస్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. అంటే మిడిల్ అని అర్థం అనమాట. ఇక్కడ టక్స్ ఇచ్చాం కదా, ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నేను కటింగ్ చేసేటప్పుడు ఈ స్లీవ్స్ పార్ట్కి ఒక పావు ఇంచి తగ్గిస్తాను కదా ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఈ స్లీవ్స్ పార్ట్కి సాగే నేచర్ ఉంటుంది. మనం స్టిచ్ వేసేటప్పుడు కొంచెమైనా సాగుతుందన్నమాట. అందువల్ల ఒక పావు ఇంచ్ అనేది తగ్గించి నేను కట్ చేస్తాను అన్నమాట. ఇలా స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున టక్స్ పాయింట్స్ ఉంటాయి చూసారా, ఈ స్లీవ్స్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుంటూ మనం కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిస్తే 1/2 ఇంచ్ ఖర్చుతో, లేదు మీరు పాదం ఇంచి ఖర్చునిస్తే పాదం ఇంచి ఖర్చుతో. పాదం ఇంచ్ అంటే 1/2 ఇంచ్లో 1 పాయింట్ తక్కువ అన్నమాట. ఇలా ఖర్చుని కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం మీరు ఇక్కడ ఎక్కువ తక్కువ ఖర్చు తీసుకున్నారు అంటే, సపోజ్ మీరు ఖర్చు ఎక్కువ తీసుకున్నారనుకోండి, బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా పట్టినట్టు వస్తుందన్నమాట. అంటే ఆల్రెడీ మీరు అడుగుతూ ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చంక దగ్గర నుంచి ఈ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ హుక్స్ వరకు టైట్గా లాగినట్టుగా ఒక గీతలాగా వస్తుంది అంటున్నారు కదా. ఇలా ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు ఖర్చు ఎక్కువ తీసుకున్నారు అంటే ఈ ప్రాబ్లం అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఇలా ఒక సైడ్ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా ఇలా స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా మార్క్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్కి మార్క్ చేశాను కదా. నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8.25 ఇంచెస్, ఎగ్జాక్ట్గా 8.25 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది, కానీ ఓవర్లాక్ చేయడం వల్ల టక్స్ పాయింట్ అనేది కవర్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ వరకు ఇలా స్ట్రెయిట్గా లైన్స్ని అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో మనం కటింగ్ చేసేటప్పుడు నడుం దగ్గర మనం ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చాం కదా, 2.5 ఇంచెస్ ఖర్చు నడుం దగ్గర ఇచ్చాము. సేమ్ అదే విధంగా పై వైపున కూడా ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చాం కాబట్టి ఈ హ్యాండ్ క్రింది వైపున ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే మనం క్రింది వైపునే కదా కట్ చేసి స్టిచ్ చేస్తాం, పై వైపున ఓన్లీ మనకు ఒక 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే సరిపోతుంది. నేను పై వైపున 2.5 ఇంచెస్ ఖర్చు ఇచ్చాను, అలాగే క్రింది వైపున కూడా ఒక 2.5 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చాను. అందువల్ల ఈ పై వైపున క్లాత్ అనేది ఎక్కువగా మిగిలింది. ఇలా క్లాత్ ఎక్కువ మిగిలింది ఎందుకు అనుకుంటారేమో, మనం ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు క్రింది వైపున మాత్రమే మనకు ఖర్చు ఎక్కువ కావాలి, చెస్ట్ దగ్గర అవసరం లేదు. అందువల్ల ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. అంతే, ఏమీ కాదు. మనకి ఖర్చులోనే కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా రావాలి, అలాగే స్ట్రైట్గా రావాలి అంటే మీకు ఇక్కడ ఒక టిప్ అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సైడ్ జాయింట్ స్ట్రైట్గా రావాలి, అలాగే ప్లస్ సింబల్లా రావాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ మనం టక్స్ ఇచ్చాను చూసారా, క్రింది వైపున అలాగే పై వైపున ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఫస్ట్ ఈ మిడిల్లో ఈ విధంగా ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున మనం హ్యాండ్ని అటాచ్ చేసే స్టిచ్, అలాగే పై వైపున హ్యాండ్ని అటాచ్ చేసే స్టిచ్ అనేది ఒకదానిపైన ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసాము అంటే మనకి సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి సైడ్ జాయింట్ కరెక్ట్గా ప్లస్ సింబల్లా వచ్చిందా లేదా అని. చూసారా, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ మనం సైడ్ జాయింట్ నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎవరికైనా వస్తుంది, నాకే కాదు ఫ్రెండ్స్. ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ టిప్ని అయితే షేర్ చేయలేదు. నేను నేర్చుకునేటప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అయ్యాను. ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నేను ఇలా స్టిచ్ అనేది చేసేస్తున్నాను అనమాట. కానీ మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ టిప్ని
ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా నీట్గా మీరు సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నారు అంటే నాకే కాదు మీకు కూడా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఫస్ట్ సైడ్ జాయింట్ దగ్గర మాత్రమే, అంటే ఆ మిడిల్లో ప్లస్ సింబల్ దగ్గర ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనం స్టిచ్ వేసాం కదా, అంతవరకు స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో కొంచెం లూజ్ వస్తూ ఉంది, గమనించారా? బ్యాక్ పార్ట్లో లూజ్ రాలేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే కొంచెం ఈ క్లాత్ అనేది కొంచెం లూజ్ వస్తూ ఉంది. ఇలా లూజ్ వస్తున్నప్పుడు ఒక డాట్ని ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఈ మిడిల్లో కొంచెం క్లాత్ అనేది కొంచెం ఇలా లూజ్ అనేది రాదనమాట. అంటే లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అయ్యి కొంచెం ఉబ్బెత్తుగా అనేది లేకుండా ఉంటుందన్నమాట. మనకి 3 డాట్ బ్లౌజ్లో కూడా మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు సపోజ్ ఫ్రంట్ పార్ట్లో ఒకవేళ క్లాత్ ఇలా ఎక్కువ వచ్చిందంటే ఒక డాట్ని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువలు రాకుండా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. మీకు ఈజీగా అర్థం అవడం కోసం వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో చూసారా, ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువగా ఉందన్నమాట ఈ చెస్ట్ దగ్గర మాత్రం, గమనించారా? ఎందుకంటే మనకి క్రింది వైపున ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి అక్కడ కరెక్ట్గా ఖర్చు సరిపోయింది. కానీ చెస్ట్ దగ్గర మాత్రం క్లాత్ ఎక్కువ మిగిలిందనమాట, ఖర్చులోనే కాబట్టి కట్ చేస్తే సరిపోతుంది. అదే క్లాత్ తక్కువైతే మనం ఇబ్బంది పడాలి, కానీ ఎక్కువైతే ఏముంది ఫ్రెండ్స్, కట్ చేసేస్తే సరిపోతుంది. నేను క్రింది వైపు నడుము దగ్గర ఎంత ఖర్చునైతే ఇచ్చానో చెస్ట్ దగ్గర కూడా అదే ఖర్చుని ఇచ్చాం కాబట్టి ఇక్కడ క్లాత్ అనేది మిగిలిందనమాట, అంతే, ప్రాబ్లం ఏమీ లేదు. మనం ఇలా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసేటప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. అలాగే బిగినర్స్కి కూడా చాలా ఈజీగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అయితే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ రావట్లేదు, ఏదైనా టిప్ షేర్ చేయమని అడుగుతూ ఉన్నారు. మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఇలా ఒక సైడ్ జాయింట్ స్టిచ్ వేశాక చూసారా, సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు ఈ మెథడ్లో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్. మీకు కూడా సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది, ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఖచ్చితంగా బిగినర్స్ అయినా కూడా మీకు కూడా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఇలా 2 సైడ్స్ నేను సైడ్ జాయింట్ని ప్లస్ సింబల్ వచ్చేలా ఇలా స్టిచ్ వేశాను. అలాగే నాకు 2 సైడ్స్ కూడా ఈ 3rd డాట్ అనేది వచ్చిందనమాట. ఇలా స్టిచ్ వేసుకుంటేనే మనకు సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది, బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందన్నమాట. మన మెథడ్లో బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ నడుము లూజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఈ మెథడ్లో అయితే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసేటప్పుడు టేప్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజా బెల్ట్ని లీవ్ చేసేసి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కాజా బెల్ట్ని లీవ్ చేసేసి ఇలా చెక్ చేసుకుంటే చూసారా, మనకి నడుము లూజ్ 34 ఇంచెస్ అంటే 34 ఇంచులు కదా. ఎగ్జాక్ట్గా ఈ కాజా బెల్ట్ కరెక్ట్గా కాజా బెల్ట్ దగ్గరికి మనకి 34 ఇంచుల నడుము లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. సపోజ్ మీకు 34 ఇంచుల కంటే ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్కువ వచ్చిందంటే ఇక్కడ 3 స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్చెస్ పక్కనే ఒక సైడ్ అంటే హుక్స్ బెల్ట్ సైడ్ ఒక స్టిచ్, కాజా బెల్ట్ సైడ్ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూసారా, సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్లౌజ్ని మనం ఈ మెథడ్లో స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుందన్నమాట. చూసారా, సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా మీకు రావాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పే టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. మీరు టైలరింగ్ కొత్తగా నేర్చుకున్నా కూడా ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే, ఈ ఫినిషింగ్ ఇలా అలవాటు చేసుకున్నారంటే మీరు బ్లౌజ్ని ఎంత ఫాస్ట్గా స్టిచ్ చేసినా కూడా ఈ ఫినిషింగ్ అనేది మీ దగ్గర నుంచి వెళ్ళదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజెస్ని అయితే కట్ చేసి స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ కానీ
నెక్స్ట్ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే ఈ మెథడ్లో స్టిచ్ వేశాను. హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కరెక్ట్గా ఈ విధంగా రావాలి. అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాదు, డిజైనర్ బ్లౌజ్ కాదు, 3 డాట్ బ్లౌజ్ కాదు, 4 డాట్ బ్లౌజ్ కాదు, ఏ బ్లౌజ్ అయినా కూడా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రావాలి. ఇది మన మెథడ్ ఫ్రెండ్స్. మన మెథడ్లో బ్లౌజ్ రెడీ అవ్వాలి అంటే ఖచ్చితంగా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఇలా రావాలన్నమాట. ఇలా బ్లౌజ్ రెడీ అయింది అని అంటే బ్లౌజ్ లుక్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశాను. చూసారా, ఇలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అయిందనమాట. ఫ్రంట్ పార్ట్ కప్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా కూడా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.